ఎట్లా పోతావు నువ్వు ఇంటికి? ఇంటికా ఇంటి వరకు పోయి నేర్చుకోలే ఇంకా అనా కొత్త సపోటో జ్యూస్ మిషన్ తెచ్చినాను, సపోటో జ్యూస్ చేసినాను. ఫస్ట్ నీకే ఇవ్వాలన్నా నాకే నేను నా పిల్ల చెప్తాది, అర్థమైందా? నీ పెళ్ళి ఎప్పుడు అయిందని ఈ పిల్లలు ఎప్పుడు కోపం తెప్పిస్తున్నాను మళ్ళా. సర్లే తెప్పిన ఓ మనిషికి ఎత్తించుకొని ఉండలా. Audio Jungle. బాగా కనిపిస్తున్న ఈ పిల్లలు మన ఇంట్లో పుట్టినవి అండి. మీ అందరికీ ఆల్రెడీ తెలుసు మన దగ్గర పిల్లలు చాలా ఉన్నాయని చెప్పి. అండ్ మీరు ఒకవేళ బయట కొనుక్కునే దానికి మా దగ్గర తీసుకునేదానికి రేట్ డిఫరెన్స్ చాలా ఉంటుందండి. అదే కాక ప్లస్ బయట కొనుక్కునే దానికి మదర్ దగ్గర ఎక్కువ పెట్టారు, మదర్ మిల్క్ ఎక్కువ ప్రొవైడ్ చేయరు, త్వరగా అమ్మేయాలని అమ్మేస్తుంటారు బిజినెస్ పర్పస్ కాబట్టి. మన దగ్గర ఎక్కువ మదర్ మిల్క్ తీసుకొని ఉంటాయి. మదర్ మిల్క్ ఎక్కువ తీసుకోవడం వల్ల బెనిఫిట్స్ చాలా ఉంటాయండి. ఫ్యూచర్లో ఏ హెల్త్ ఇష్యూస్ రావు, స్కిన్ ప్రాబ్లం ఉండదు, దాని కోట్ కూడా చెడిపోదు. సో మీరు తీసుకోవాలనుకున్న వాళ్ళు పక్కన ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. బయట ఉన్న మార్కెట్లో ఉన్న ప్రైస్ కంటే చాలా తక్కువ ప్రైస్కే మేము ఇస్తాం. అండ్ అవి కిటన్స్ కూడా చాలా హెల్తీగా ఉండేటివి మీకు ప్రొవైడ్ చేస్తాం. వైజాగ్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న వాళ్ళైతే ఇంకా ట్రావెలింగ్కి ఈజీ అవుతుంది. సో తప్పకుండా తీసుకోండి. అండ్ పిల్లల వల్ల కూడా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది ఉండదు. అది కూడా చాలామంది తెలీదు, కుక్కలే బాగుంటాయని. పిల్లలు కూడా సేమ్ కుక్కల్లాగే మన ఇంట్లో మనతో పాటు కలిసిపోతాయి. ఓసారి మీరు అలవాటు పడినారంటే దాన్ని విడిచిపెట్టుకోలేరు. సో ఒకటి తీసుకోవాలన్నా జత తీసుకోవాలన్నా కూడా పక్కన ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. హలో హలో సార్. హలో హలో మేడం, గుడ్ మార్నింగ్ సార్. బిఎఫ్ కంటెంట్స్ ఏమైనా ఉన్నాయి మీ దగ్గర? హలో మేడం. ఎవరు మేడం? ఏది ఎవరితో మాట్లాడతారు సార్? అదే సార్, అది బ్లాక్ ఫైల్స్ మేడం? సో అయ్యో సారీ సార్, మీకు వచ్చింది కాల్? మేడం నేను మేడం మమతా మేడం నేను. అదే సార్, మీ వాయిస్ ఇంటనే క్యాచ్ చేశాను. అదే సార్, బ్లాక్ ఫైల్స్ సంబంధించి బ్యాంక్ ఉంటాయి కదా, అవునులే దానిలోని బిఎఫ్ ఉండము. అవునులే, అదే తెలిసిందే మనకి. అదే మీకు ఐడియా ఉంటాయి కదా. అప్పుడు ఇవి మన బ్యాంక్ బుక్స్ ఏవైడి ఉన్నాయి మీకు? బ్యాంక్ బుక్ బిఎఫ్సి, సిఎస్సి, ఎన్ఎల్సి, కోటర్కాల్సి, కైకేల్సి అన్నీ ఉంటాయి కదా మేడం. ఎస్ సార్, యు ఆర్ రైట్. ఎక్స్క్యూజ్ మీ సార్, ఎవరో వచ్చారండి నా కోసం. ఒక 2 minutes లైన్ లో ఉంటారా? కాల్ కట్ చేయమంటారా? మీ ఇష్టం, మీ మనసుకు ఏమనిపిస్తుంది ఎలా. అంటే మీకు లైన్ లో ఉంటారా అంటే అర్థమైందా మీకు? అర్థమైంది మేడం, లైన్ లో ఉంటారు, మీరు లైన్ లో పెట్టండి. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఎస్ సార్, ఎవరు మీరు? హాయ్ మేడం, గుడ్ మార్నింగ్. ఎట్లున్నారు మేడం? సార్ ఓ గుడ్లు నిదానికి వచ్చారు. నేను ఎవరో మీకు తెలియదులే మేడం. నేను వచ్చిన పని కూడా మీకు తెలియదు. కానీ నేను వచ్చింది దేనికో తెలిసిందంటే మాత్రం మీరు షాక్ అవుతారు, నన్ను తిట్టుకుంటారు. ఓయమ్మో గుడ్లు కూడా మళ్ళా దేనికి వచ్చారు చెప్పండి. ఓయమ్మ మేడం మమత మేడం, మై మేడం, మై మేడం మేడం, ఏ గుడ్ల జాబ్ లో నుంచి తీసేయాలని చాలా మంది ట్రై చేస్తున్నారు మేడం ఇక్కడ. ఆ విషయం నా కింద జ్యూస్ షాప్ అని చెప్పడంతో నేను మిమ్మల్ని మీ ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ ఆపుదామని వచ్చాను. ఓయమ్మో గుడ్లు మీరు రావడానికి వచ్చారా? మేడం మేడం అది ఇంతకు ముందే చాలా విషయాలు బస్ స్టాప్ కట్టడం కానీ ఇలా చాలా విషయాలు చేయడం చాలా స్ఫూర్తిగా మేడం ఇట్లా చాలా మంచి మంచి కార్యక్రమాలు కూడా చేస్తుంటాను. ఇంకొక విషయం మీకు తెలుసలేదు, ఒక అబ్బాయి లోన్ అప్లై చేస్తున్నాడు కదా. నమ్మద్దు మేడం, తెలుసు నా ప్లాన్ ఇది మొత్తం నేను చేయాలనుకున్నా. అంటే నేను పంపించిందని చెప్తాను, నేనే పంపించిన వ్యక్తిని. ఏ గుడ్ల మమ్మడా నువ్వు. హలో మేడం. సార్ మీరు అరవకండి, లైన్ లో ఉండండి, వేరే సార్ తో మాట్లాడుతున్నాను. మేడం నీకు ఒక విషయం చెప్పదు మీకు. సార్ మరీ చెప్తారు, ఒక్క నిమిషం ఉండండి సార్. ఏదో నా గురించే చెప్తున్నారు, అయినా లైన్ లో ఉండండి. నీ గురించి మేడం మా ఫోన్ లో అవన్నీ కొద్దిసేపు పక్కన పెట్టేసేయండి, నా మీద ఫోకస్ చేయండి. నేను మీకోసమే వచ్చా, మిమ్మల్ని సేవ్ చేయడానికి వచ్చా. దయచేసి అర్థం చేసుకోండి. ఏదంటే నేను చాలా మందికి హెల్ప్ చేస్తుంటా. కింద కావాలంటే నా గురించి విచారించుకోండి. జ్యూస్ షాప్ అతను చెప్తాడు. అతనికి అప్పుడప్పుడు 1000-2000 కూడా ఇస్తుంటాను. మీ ట్రాన్స్ఫర్ ఆపిస్తే నాకేమి ఇస్తారు అని నేను అడగను. ఎందుకంటే మిమ్మల్ని ఒక అక్కగా ఫీల్ అయ్యే ఒక తమ్ముడు నాకు చెప్పాడు. యాక్చువల్ గా అయితే
ఎవరు సార్? మేడం శివ మేడం అని ఒక అబ్బాయి ఉన్నాడు మేడం, మీకు ఐడియా ఉంటుంది చూడండి, లోన్ కి అప్లై చేసుకుంటున్నాడు. అదే మామూలుగా టైర్లు పంచర్ చేసుకుంటాడు, మామూలుగా లారీ ఏ పంచర్లు, కొట్టమో బైకులు లోపలడా పంచర్ వాడు. చిల్లర చిల్లర అడద్దు, నువ్వు చాలా చెప్తున్నా. నువ్వు మళ్ళా అడవై చిల్లర చేసినందుకు బజార్ మమ్మడా నువ్వు సార్ ఏం అతను వేయడమే సార్ పంచర్లు. మేడం మేడం వాడు పంచర్లు వేసేది కూడా పనికిరాడని చెప్పి బయటికి దుబ్బినారు మేడం, మీకు అర్థం కావడం లేదు. ఇప్పుడు అమౌంట్ నా డ్రెస్సింగ్ నేను ఎట్లున్నానో నన్ను ఒకసారి గమనించుకోండి. వాడు ఎట్లున్నాడు అనేది కూడా మీకు త్వరలో చూపిస్తాను, అది కూడా జరుగుతుంది. మీకైతే టెన్షన్ పెట్టుకోవద్దండి, మీ ఫ్యామిలీ ఏం బాధపడద్దు, నన్ను కూడా మీ ఫ్యామిలీని అనుకోండి. షూర్ మేడం సార్. ఏ నువ్వు ఏ చాలా ట్రాన్స్ఫర్ జరగదు. బజార్ మమ్మడ మమ్మడ చాలా నువ్వు మేడం మీకు అసలుకి చాలా ట్రాన్స్ఫర్ జరగాలంటే నన్ను దాటి ఎవరన్నా మీకు పోవాలా, నన్ను దాటే వాళ్ళు ఈ బ్యాంక్ లో లేరు. ఓకేనా, క్లియర్ గా. ఓకే మేడం, చిన్న కాఫీ షాప్ లో ఉంటాను, మీరు ఫ్రీ అయ్యాక రండి. ఓకే, నో ప్రాబ్లం, టేక్ యూర్ ఓన్ టైం. సార్ థ్యాంక్ యూ సార్, ఖచ్చితంగా నాకు చాలా హెల్ప్ చేశారు. మేడం రియల్ సార్. మేడం ఒళ్ళు పడిపోతుంది మేడం ఓకే మేడం అయిపోయాక నేను వస్తాను సార్ కాఫీ తాగేకి. ఓకే మూతా మేడం, బాయ్, సీ యూ లేటర్, క్యాచ్ యూ ఇన్ కేఫ్. మేడం బాయ్ మేడం సార్. చిన్నమ్మ గుమ్మా సైతాన్ మగమడా నీకేం ఉంది ఇంటికాడ బాగా చెప్తా నీకు మళ్ళీ హలో హలో మేడం సార్ చెప్పండి సార్. సారీ సార్ లైన్లో ఎక్కువసేపు పెట్టాను. నీకే నాకు సారీ మళ్ళీ చెప్తారు కానీ మేడం మీరు అతని గురించి ఎలాంటోడో మీకు తెలియదు. మీకు చాలా అతను చాలా ఫ్రాడ్ అని చెప్పింది అతనే చేసినది మొత్తం దీనితో ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసి పెట్టినది మొత్తం ఆయనే. మేడం మీకు మీకు ఫ్లవర్స్ ఇచ్చేది మర్చిపోయాను, బుక్ ఎక్కడ పెట్టా చూడండి. సారీ, మళ్ళీ వచ్చి మధ్యలో డిస్టర్బ్ చేస్తున్నందుకు. సార్ నా కోసం ఫ్లవర్ బుకే తెచ్చారా? థ్యాంక్ యూ సార్. అయ్యో ఇవన్నీ మనం కింద మాట్లాడుకుందాం మేడం, కాఫీ షాప్ లో. సైతాన్ మగమడా థ్యాంక్ యూ సార్. ఐ లవ్ ఫ్లవర్స్. హలో హలో మేడం నీకు అర్థం సార్, కాలేదు. ఎవరో కానీ బుకే కూడా తెచ్చాడు తెలుసా? ఆ బుకే చేస్తాడు తర్వాత నువ్వు మళ్ళీ ఇయ్యాలా నువ్వు మళ్ళా చేయాలా నీకు అర్థం కాదు సార్ మేడం. బుకే ఐడియా ఉంది కదా మీకు? నీ బొకే అంటే అదేలే మా కంకి గాని మొక్కజొన్న మీకు అర్థం కాలే. సార్ మీరు భలే కనుక్కుంటారు సార్. అదే మేడం మీకు అర్థం కాలే మేడం. ప్లీజ్ మేడం మీరు దయచేసి చెప్తున్నాను, అతను చాలా ఫ్రాడ్. అమ్మాయిల్ని బాగా నీకు చెప్పాలంటే నాకు ఆ బూతులు కూడా రాలేదు. నీకు అవసరమే నీకు తెలియదు నీకు సార్ మేడం. అతను నా ట్రాన్స్ఫర్ లెటర్ ఆపాడు సార్. నీకు చెప్తే మొత్తం మీకు అర్థం అవడం లేదు సార్. తన సేవ్ చేశాడు. నీ సేవ్ చేసేది కాదు మేడం, నీ సేవ్ లో పెట్టుకుంటాడు. సేవ్ లో మాదిరిగా పెట్టుకుంటాడు. అర్థమైందే? సార్ మీరు ఎందుకు నెగిటివ్ గా? అతను అలా లేడు కదా చూడ్డానికి. నీకు అలా లేడు కదా, అలా కనబడతాడు మేడం. మీకు అర్థం కాదా? సార్ మీ హౌస్ లో నేను డాగ్సర్స్ ఉన్నాయి. డాక్స్ అవును మేడం. కొంచెం ఓకే, ఎక్కువ మీకు డాగ్స్ కూడా ఉన్నాయంటే ప్రాపర్టీ పెద్దదే కదా? పెద్దదే అపార్ట్మెంట్ మాది, పెద్ద అపార్ట్మెంట్ కదా అంటే అపార్ట్మెంట్ కి అంటే వాచ్మెనా? మేడం. మరి అంత దారుణంగా ఆలోచించాను మేడం. మాది మరి ఏ సార్, లిఫ్టా? లిఫ్ట్ లిఫ్ట్ ఆపరేటరా? మేడం కాదు మేడం, అపార్ట్మెంటే మాది. ఏ సారీ సార్. మీకు అర్థం కాదు మేడం, అపార్ట్మెంటే మాది. ఆ సరే సార్, ఎందుకో నాకు ఆ షేట్ కింద కాఫీ షాప్ కి వెళ్ళి 5,000 అమౌంట్ అడుగుదాము అని ఉంది. ఎంత మేడం, ఎంత మేడం? 5,000 సార్. ఓకే ఇది ఇస్తాను మేడం. మీకంటే మీకు ఏదైనా ఇస్తారు, పంపిస్తాను మీకు నంబర్ కి నా మెసేజ్. మీరు నంబర్ చెప్పండి. సార్ మీతో 5,000 తీసుకుంటే మీరు కాఫీ షాప్ కి వెళ్ళొద్దు అంటారేమో కదా? ఖచ్చితంగా మేడం, మీరు పోవద్దండి అక్కడ. అతను మీకు వెళ్ళొద్దని. ఒకవేళ 10,000 ఇస్తే నేను కాఫీ షాప్ వెళ్ళను సార్. ఓకే మేడం, మా 5,000 అయినా 10,000 మీకు ఇచ్చడానికి రెడీ. అర్థమైందా? అతను చాలా సేమ్ ఫ్రాడ్. ఫోన్ నంబర్ కి వేయండి సార్. మీరు ఏ నంబర్ పెడితే ఆ నంబర్కి ఇప్పిస్తాను మేడం. మీకు ఈ కోసం ఏమేమి చేస్తానో కానీ అతను నమ్మద్దని చాలా ఫ్రాడ్. నీకు ఎన్నోసార్లు చెప్పిన అతన్ని ఇప్పుడు మీ ఆఫీస్కి వచ్చా అంటే ఎంత ధైర్యం ఉండాలో అసలు రానికండి. అతను నమ్మకాన్ని దూరం పెట్టాడు. ఎంత దూరం ఉంటే అంత మంచిది. ఉన్నాడు అనుకో ఉండి ఉండి మేడం మేడం అని వేస్తారు కిసుకెచ్చు. దయచేసి అంటే కాపాడాడు కదా అని కొద్ది క్లోజ్ గా మూవ్ అయ్యాను సార్. కాపాడింది ఏంది మేడం? ఏం కాపాడినాడు? అంటే నన్ను నీకు సీన్ క్రియేట్ చేసినాడు. అర్థమైందా? మీకు అర్థం కాలే. ఆ ఇది ఒక పెద్ద పకడ్బందీగా చేసిన ప్లాన్ మేడం. సార్ ఏం చాలా సార్ అది పగడబలిగిలా? పగడబడినట్టుగా అది అది స్కామ్ మీ స్కూలా సార్? ప్లాన్ కాదు మేడం. అది మరి ఏదో బడి అంటున్నారు, పగడబడి.
అంటే దాన్ని ఒక వ్యక్తిత్వం బట్టి ఓకే ఓకే పగడబందీ అంటున్నారా? అట్లా. సార్ మీరంతా ఇక్కడ ఫారెన్ లో చదివినట్లున్నారు, తెలుగు కూడా రావడం లేదు. అదే మేడం 5 ఫ్యాక్ట్స్ మ్యాడీ ఫారెన్స్. అదే మీ ఇంగ్లీష్ అర్థం అవడం లేదు, తెలుగు కూడా అర్థం అవడం లేదు. మీకు ఎలా చెప్పాలంటే మీకు ఎలా ఓవర్ చేసినా కూడా అపార్ట్మెంట్ మీదే అన్నారు కదా, మేడం. ఎంత ల్యాండ్ సార్? అపార్ట్మెంట్ ఎంత ల్యాండ్ లో ఉంది? మాది 5 crores అట్లా 5 crores కాదు సార్, ఎన్ని స్క్వేర్ ఫీట్? 4 feet ఉంటుంది మేడం. 4 ఎన్ని స్క్వేర్ ఫీట్ సార్ అది అపార్ట్మెంట్? 4 ఉండి మన మధ్యలో 46 47 అట్లా వస్తుంది మళ్ళా. సూపర్ సార్. ఇది ఒక 10 feet ఉంటది మొత్తం అంతా. మొత్తం హౌస్ 10 feet సార్? 10 feet అపార్ట్మెంట్ 10 feet మళ్ళా ఆల్ పీపుల్స్ సర్కిల్స్ 99 years ఉంటాయి వెనక మొత్తం. సార్ ఎన్ని హౌసెస్ ఉన్నాయి అపార్ట్మెంట్ లో? మినిమం 40,000 ఉంటాయి మేడం మొత్తం. సార్ 40,000 హౌసెస్ 10 feet అపార్ట్మెంట్ లో? మరి చాలా హెవీ మేడం, చాలా రియల్లీ అన్బిలీవబుల్ సార్. థ్యాంక్ యూ ఎవ్రీథింగ్. ఈ హౌస్ గురించి కొద్ది పెయింటింగ్స్ కూడా చాలా బాగుంటాయి మేడం. అవి ఏం సార్ పెయింటింగ్స్? ఆ పెయింటింగ్స్ 1906 26 ఇవన్నీ ఉంటాయి మీరు మేడం. ఇంకా రాలేదు, నేను అక్కడ కాఫీ షాప్ కూడా వెయిట్ చేసి మళ్ళీ వస్తే మీరు బయలుదేరండి. సార్ అది ఇంపార్టెంట్ కాల్ మాట్లాడుతున్నాను సార్. మీకు వచ్చే కాల్స్ ఎప్పుడు ఉంటాయి, వర్క్ ప్రెజర్ ఎక్కువ ఎప్పుడు ఉంటుంది, కొద్దిగా రిలీఫ్ అవ్వండి, కాఫీ తాగుదాం, క్యాపిచినో తాగుదాం. మీరు రండి, నేను చెప్తున్నా కదా. మేడం 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 వెళ్ళొద్దాను మేడం. ప్లీజ్ సార్, ఇంకొకసారి ఎప్పుడైనా కాఫీ తాగుదాంలేండి మేడం. అది మేడం నేను మీకోసము డైరెక్ట్ బ్యాంక్ వచ్చి మీ ట్రాన్స్ఫర్ మీరు అసలు నిజం బాగా మేడం, చాలా హర్ట్ అయ్యాను. ఫోన్ లో ఎవడో నా గురించి ఏదో తప్పుగా చెప్పాలా, ఏదో పోనీ కూడా చేసినట్టు అనుకుంటా. అలా ఏం లేదు. పర్లేదు మేడం, ఎలా కట్టించుకోవాలో బ్యాంక్ ని అనేది నాకు బాగా తెలుసు. ఓకే గంగరాజు సార్, అది నమస్తే. అది గుడ్ల బొమ్మడానికి మేడం మేడం నమస్తే. నమస్తే మేడం. అంతా ఒకటి చూడండి బయలు ముగ్గురు మేడం మన బ్యాంక్ లో నెట్వర్క్ ఉందో. బజారు బ్యాంక్ మేనేజర్ వీళ్ళందరూ తెలుసా? మొత్తం అంత బ్యాంక్ ఉంది మేడం, అట్లే కదా మీద ఆపినాను నేను. రాలేకున్నాను, ఏమనుకోకండి. పర్లేదు మేడం, నేను అట్లాంటి పెద్ద పట్టించుకోను, మీకు వీలు ఉన్నప్పుడే కలుగుతాం, ఓకేనా? కానీ నా ఫోన్ లో మాట్లాడుతున్న వ్యక్తి మొత్తము ట్రిగర్ పాయింట్ బ్లాక్ లో ఎప్పుడోసారి పేలుతుంది, అతనికి ఒకసారి చెప్పిండండి. సార్ ఏం మాట్లాడుతున్నారు? ఓకే బాయ్, మళ్ళా మాట్లాడతాం. హలో మేడం. హలో, మరి వస్తా మేడం, 2 minutes. మా హస్బెండ్ తో మాట్లాడుతున్నాను మేడం. వస్తా మేడం. హలో మేడం మేడం అలా చెప్తారు. సారీ సార్, కాల్లో మా హస్బెండ్ తో మాట్లాడుతున్నా అని చెప్పాను, మీరు తప్పుగా అనుకోకండి. మేడం కరెక్ట్, ఏం పర్లేదు మేడం, ఏం పర్లేదు. అతనికి రానని చెప్పేశాను సార్. ఓకే ఎక్కడికి మేడం? అది ఓకే మేడం, పర్ఫెక్ట్. ఇది సరే సార్, అది అమౌంట్ ఒకటి వేయించేసేయండి, ఓకేనా? లేదంటే నేను కాఫీ షాప్ కైనా వెళ్ళిపోతా, లాడ్జ్ కైనా వెళ్ళిపోతా. మేడం ఏంది మేడం మీరు? సరే సార్. ఓకే మేడం. దిస్ బ్యాంక్ ఓన్లీ ఫర్ కస్టమర్స్ ఫర్ నైట్ పర్పస్ ఓన్లీ. Yes, perfect. Bye. Good night. చిన్నదన నీకు ఒకటి మ్యాటర్ సీరియస్గా చెప్పాలి, అందుకే మామూలుగా కోపంగా వస్తుంటే నీకు ఎట్లా ఉంది, అందుకే సిల్లిగా వస్తాను. నీకు ఒకటి మ్యాటర్ సీరియస్గా చెప్పాలి, అందుకే మామూలుగా కోపంగా వస్తుంటే నీకు ఎట్లా ఉంది, అందుకే సిల్లిగా వస్తాను.
ఇట్లా ఆనందం ఉంటే నాకు నచ్చుతుంది. అదే ఇట్లా ఆనందం ఉండడమే కాదు, నువ్వు నాకు కోఆపరేట్ చేస్తే ఇంకా నచ్చుతుంది. ఏ కోఆపరేట్ ఎట్లా కనబడుతుంది నీకేం ఎవరో చేస్తున్నావే నాకు బయట ఏదైనా యూజ్ ఉన్నప్పుడు ఏదైనా మాట్లాడి నువ్వే చెక్ చేసేదో నువ్వే ఏదైనా పోయి మళ్ళీ అట్లున్నది వల్ల నువ్వు చాలా ఇప్పుడు మంచిగా ఉంటాంటివి, ఇప్పుడు బాగా మాట్లాడతాడు, నవ్వుతానంటివి, అప్పుడే నవ్వుపోయింది. కోపం తెప్పిస్తున్నాను మళ్ళా సర్లే తెప్పిన ఒక మనిషికి ఎత్తించుకొని ఉండలా. కోపం తెప్పిస్తున్నాను మళ్ళా సర్లే తెప్పిన ఒక మనిషికి ఎత్తించుకొని ఉండలా. సరే నవ్వు నగలే చెప్పు. అప్పుడు నవ్వేమో ఎట్లా కాళ్ళు పెట్టి దానికి అన్ని అచ్చులు పెట్టావు అనుకో. చెప్పేమి ఇప్పుడు చూడన్నా నువ్వు చాలా ఓవర్ చేస్తున్నావు. చూడనా అంటే వాళ్ళు నా పక్కకు కనపడు, నువ్వు గోడ కానుకొని ఎందుకు ముసిలి కుక్క వేరేమన్నా. చూడనా అంటే వాళ్ళు నా పక్కకు కనపడు, నువ్వు గోడ కానుకొని ఎందుకు ముసిలి కుక్క వేరేమన్నా. ఏ కుక్కుముడా నువ్వే నువ్వు చెప్పు ఏంటి అంత బిల్డప్నా? ఏమి ఉండాలా జుట్టు పెంచింది ఏంటి అప్పుడప్పుడు ఇట్లా అనుకుంటా అట్లా బిల్డప్లు ఇచ్చేకే. ఎవరు చేస్తాడని నేనేం మాట్లాడతాను గురించి కాదా? జుట్టా గిట్టా ఏం చెప్పు. ఏం కానాలు ఎక్కువైతున్నాయి నెక్కినా ఏమి మధ్యన ఎక్కువైతారా మళ్ళా తగ్గించుకుంటాడు మళ్ళా. అసలు ఏం నీకు పోయే కాదు అర్హత ఏముంది నీకే? నాదేముంటది, నాది ఆల్రెడీ కంప్లీటెడ్ కదా చదువు అంతా. అర్హతతో ఏమి అసలు ఏం నీకు పోయే కాదు అర్హత ఏముంది నీకే? నాదేముంటది, నాది ఆల్రెడీ కంప్లీటెడ్ కదా చదువు అంతా. అర్హతతో ఏమి నువ్వు చదువు గురించి మాట్లాడి నువ్వు అర్హత అంటే నువ్వు అర్హత అనేది కాదు. నువ్వు ఏంటి పోవాలో ఏంటి బిల్డప్ నీది? బ్యాంకులోనే బిల్డప్ ఏంది? నువ్వు అని చూడు బిల్డప్ టగర్ తలకాయ టగర్ పెడతా ఉంటారావు. నువ్వు కూల్గా అడిగినావు కాబట్టి ఇప్పుడు నిజం చెప్తాడు. వాడు చూసాపోడు ఫోన్ చేసి చెప్పు ఏడున్నారన్నా అంటే ఏమంటే ఒక్క నిమిషం అర్జెంటుగా రా అన్నా అని. అంత దూరం నేను ఏడొచ్చేదిరా 20-25 కిలోమీటర్లు మళ్ళీ రాలంటే రా అన్న నా కోసం రాలేవంటే సర్లేని పోతే ఆడికి పోయినాక ఏంటి ఫోన్ చేస్తాడు చెప్పింది చెప్పినాక నువ్వు చెప్పు. పోయినాక ఏరా అంతగా పిలిచినావు నువ్వు ఏం కథ అంటే అనా కొత్త సపోటో జ్యూస్ మిషన్ తెచ్చినాను, సపోటో జ్యూస్ చేసినాను, ఫస్ట్ నీకే ఇయ్యాలన్నా. అనా కొత్త సపోటో జ్యూస్ మిషన్ తెచ్చినాను, సపోటో జ్యూస్ చేసినాను, ఫస్ట్ నీకే ఇయ్యాలన్నా. నేనేమంటే కన్ను కొట్టి నాగీయడం కదరా బ్యాంకులో పోయి ఫస్ట్. ఎందుకంటే ఏం అవలేనికేమన్నా గొట్టమోడా అన్ను కొట్టి నువ్వు మళ్ళీ ఇస్తావు. నువ్వు అన్ను కొట్టి చెప్పకూడదు, నీకు తక్కువ బయట చెప్పేసి చెప్తా. పైన బ్యాంక్ లో ఎంప్లాయీస్ ఉన్నారు కదరా, వాళ్ళంత కష్టపడుతుంటారు, వాళ్ళకి ఈరా ఫస్ట్ సపోర్ట్ చూసి వాళ్ళకి అంటే నేను ఈయన ఫస్ట్ నువ్వే తాగాలని. ఫస్ట్ నేను ముందు వాళ్ళ తర్వాత అనేది అందరు ఈక్వల్గా ఉండాలా. మనకి ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ ఉండకూడదు. బ్యాంకులోకి పోదప్ప బ్యాంకులోనే కూర్చుంటారు, నాకు తెచ్చినట్లు సపోర్ట్ చూసి అందరికి దే అన్నాడు. అట్లా లోపల బ్యాంకులోకి పోయినా, నేనేం అదే కలిసి పోలే. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. ఏమి నువ్వు పోయిండేది తెలుసు, ఎట్లా పోయినావు తెలుసు, నువ్వు దేని గురించి పోయినావు తెలుసు. నీకు ఏంటి పోతాను మధ్యలో ఆడ సెక్యూరిటీ గార్డు పాపం మేడం మంచి మేడం జాబ్ తీసేస్తున్నారు, ఏదో ట్రాన్స్ఫర్ చేస్తున్నారని తెలిస్తేనే నాకు గుండె పగిలిపోయి అమ్మ సపోర్ట్ చూసి ఇట్లా ఇసిరు కొట్టి మేడం నేను ఉన్నానని చెప్పి అప్పుడు మాట్లాడిచ్చిన. నువ్వు టెన్షన్ పడదాను మేడం, మీ జాబ్ మీరు చేసుకోండి. నువ్వేమన్నా హీరోనే ఏమన్నా వయసు పాప ఏమన్నా సైతాన్ మమ్మడ మళ్ళా ఎట్లా పోతాను నువ్వు ఇంటికి? ఇంటికా ఇంటి వరకు పోయి నేర్చుకోలేంగా. ఎట్లా పోతాను నువ్వు ఇంటికి? ఇంటికా ఇంటి వరకు పోయి నేర్చుకోలేంగా. అంటే నువ్వే చెప్తావు ఇంటికి ఎట్లా పోతున్నావు అని. అంటే నువ్వు నేను పోయి ఉంటాను, నువ్వు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయినావు కాబట్టి ఇంకా రేపు పొద్దున పోయినా కూడా నువ్వే పెద్ద పరిణామాలు ఏముండవు. పోలేదురా నువ్వేందుకు ఫిక్స్ అయిపోతాను ఇంటికి పోతానని. పోతలేరా నాయన, నువ్వేందుకు చచ్చిపోతావు ఇంటికి పోలే అని పోతాలే. యాదో రోజు పోతాను చెప్తా కానీ నువ్వే ఇంటికి పొద్దున అసలు ఇంటికి ఎందుకు పోయినా వాళ్ళ ఇంటికి ఎందుకు పోయినా అంటాను. ఇంటికి కాదు బ్యాంకులోకి ఇంటికి పోతాను. సపోర్ట్ జ్యూస్ ఇచ్చే దాని గురించి వచ్చింది మ్యాటర్. ఓరు ఎక్కువ తక్కువ కదా అందరు ఈక్వల్ అని రుజువు చేయడానికి
10 మందిలో సపోర్ట్ చూసి అందరితో నువ్వు ఏడు ఎక్కువతావు ఏడు సేకు చూసావు ఒకటేలాగా నువ్వేమన్నా అమితాబ్ వచ్చానేమన్నా చూసే ఒకటేలాగా ఒకటేలా చూడాలంటే అమితాబ్ వచ్చినాయి మళ్ళీ ఒకటేలాగా ఎవరు చూడరు నేను చూస్తా నువ్వేమన్నా అమితాబ్ వచ్చానేమన్నా చూసే ఒకటేలాగా ఒకటేలా చూడాలంటే అమితాబ్ వచ్చినాయి మళ్ళీ ఒకటేలాగా ఎవరు చూడరు నేను చూస్తా చాలా గుణం ఉంది ఏం గుణం ఉంది గుణం ఏం గుణం ఉంది చెప్తున్నా అవన్నీ నాకు అవసరం లేదు నీకు తెలిసిన గుణాల కంటే నా గుణాలు వేర్లే కానీ మ్యాటర్ అని చెప్పు నీ గుణాలు అంటే సీక్రెట్ గుణాలు వేర్లే కానీ సరే ఇప్పుడు ఏమి నువ్వు ఏడిపోయినావు నువ్వు చెప్పింది ఇది ఎవరు చెప్పినా నీకు ఎవరు చెప్పినారు నాకే నేను నా పిల్ల చెప్తాది అర్థమైందా నీ పెళ్ళి ఎప్పుడు అయిందని ఈ పిల్లలు ఎప్పుడు నాకే నేను నా పిల్ల చెప్తాది అర్థమైందా నీ పెళ్ళి ఎప్పుడు అయిందని ఈ పిల్లలు ఎప్పుడు పుట్టినారు నా పిల్ల అంటావు కరెంట్ కూడా పోయి నీ దరిద్రానికి చెప్పు నీ పిల్ల ఏం చెప్పింది నా పిల్లకి ఎలా చెప్పింది కదా నువ్వు మనం చెప్తాను ఆవులా ఉందేమో నీకేమన్నా ఏ గుడ్లమ్మడా వచ్చి మన చిల్లర చేస్తావా నరికేస్తారు నీ పిల్ల ఏం చెప్తా స్కూల్కి పోయి మంచి స్కూల్ ఇడ్సమని చెప్తా ఇప్పుడు నరికేస్తారు ఏమిడు ఏమన్నా ఇప్పుడు ఏమి మొత్తం మొత్తం ఏమొద్దు ఎట్లా పోతారు ఇంత దగ్గరికి రా నాయన సపోర్టా చూస్తూ వచ్చిన మ్యాటర్ ఇప్పుడేమో ఆ బాబుని తీపిచ్చేలా ఉంచాలా చెప్పు గుట్టమోడ వద్దు నాకు అసలు మ్యాటరే వద్దు దాని గురించి వదిలేసే మనం పోతా కదా దానికి నీ వెయిట్ చేసుకుంటా కదా అది చెప్పు మళ్ళా అయిపోయా కదా మళ్ళా సర్లే ఆడ ఇచ్చిన లెటర్ క్యాన్సిల్ చేపిస్తాను నువ్వే పోయి ఏమని చేసుకో అంతే దానికంతా ఏముందిరా తిక్కనేలా వాళ్ళ ఇల్లేడా నీకు అవసరమే నువ్వే కదా వాళ్ళ ఇంటికి ఎందుకు పోతానన్నావు ఇలా ఇళ్ళని తెలుసుకుందామని నీకు బ్యాంక్ కార్డు కొట్టే నువ్వు ఆహా ఇప్పుడు అర్థమైంది నాకు బ్యాంక్ కార్డు బ్యాంక్ కార్డు బ్యాడ్ టైం ఎందుకు తెచ్చుకుంటావు బాబు నువ్వు కావాలంటే డైరెక్ట్ వాళ్ళ ఇంటికి పో అంతే కదా ఎవరు తెలియదు అనే నీ ఉద్దేశము నీ ఉద్దేశం అదే కదా ఉద్దేశం అది కాదు మళ్ళా చూడు చాలా కథ వేరే ఉంటది మళ్ళా ఎందుకు ఫోన్ చేయలో నాకు సపోర్టా చూసు నువ్వు సపోర్ట్ అని సపోర్ట్ వరకు మళ్ళీ కత్తి మళ్ళీ చూడు నా చాలా ఎదురైతే మళ్ళా ఒక పాప కోసం ఇద్దరు నరుకురని చరిత్ర వస్తుంది మళ్ళా పాప కోసం నరుకున్న చాలా మంది ఉంటారు చూసాభం కోసం సపోర్టా కోసం నరుక్కోండి చూసిండవు నువ్వు మళ్ళా చూడు మళ్ళా చాలా మళ్ళా కోపంగా మొబ్బులో కొట్టుకుందామా ఎవరు ఏడ కొడతారో కూడా తెలియదు ఓకే కదా సరే నువ్వు ఆ పాప కోసము ఏమే నేను వచ్చేసి ఎవడు జ్యూస్ షాప్ కోసం ఓకే కదా రెడీ ఓకే కదా రెడీ 1 2 3 ఇప్పుడు రౌండ్ 1 రౌండ్ 2 చూడు సంపేస్తా పిల్లనా అప్పుడు మబ్బులో కూడా పరిగెత్తుకుంటా ఇంకా సెల్యులైట్ రంగంగా ఎక్కువ వచ్చింటే నీ తలకాయ పగిలిపోవు